ఇప్పుడు అది రాదు నీకు మ్యాప్, మళ్ళీ నువ్వు ఇక్కడ పోతావు. ఇక్కడ వెయిట్ జాబ్ ఉంది, నవ్ జాబ్ ఉంది. నవ్ జాబ్లో పోవాలి. ఎంత పర్సంటేజ్ కొట్టావు? 5% కొట్టావు నువ్వు. 100% 5 కొట్టావు. అదే కదా నేను ఇచ్చిన పేరు ఎంఎంఎం. దాన్ని ఒకే వచ్చేసింది చూడు, టిక్కు పడింది చూడు, ఇక్కడ చిమ్మింది, వీడికెళ్ళి ఆగిపోయిందని. ఇది రెడ్ లైన్ నేను తెచ్చింది. రెడ్ లైన్ అంటే పడలేదు అన్నట్టు. నువ్వు మాన్యువల్లో కొడతాను నీకు అర్థమైపోద్ది. నువ్వు ఎక్కడి నుంచి కొట్టావో మాన్యువల్లో కొట్టినా నీకు పచ్చ లైన్లు పడతా ఉంటాయి. నువ్వు కొట్టిందంతా, నువ్వు కొట్టలేదంతా ఎర్ర లైన్లు పడిపోతాయి. నీకు అర్థమైపోద్ది ఆడ కొట్టలేదు, అక్కడి నుంచి మాన్యువల్లో కానీ కొట్టుకోగలుగుతావు ఈ డ్రోన్లో ఆపేసింది. ఇప్పుడు ఈ పచ్చ లైన్ ఇక్కడికి వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, అది కొట్టగానే ఇక్కడ వచ్చింది చూడండి, రూట్స్ పెట్టు, హెల్ప్ పాయింట్, స్టార్ట్ కొడతా. అక్కడ వచ్చింది. మళ్ళీ నీకు ఏమైనా మార్చుకోవాలా, విడ్త్ నీకు ఎక్కువైందా, ఇక్కడ మళ్ళీ మార్చుకోవడానికి ఇస్తాడు వాడు. విడ్త్, ఫ్లయింగ్ స్పీడు, రేడారు అవన్నీ చూపిస్తాడు. నువ్వేం చేయాలి, ఓకే నీకు అదే చాలు అని చెప్పి మళ్ళీ వస్తుంది. నువ్వు ఇట్టైనా ఇప్పుడు నువ్వేం చేస్తావు, సీనియర్ పైలట్ అయితే అది అక్కడ వెళ్ళి స్టార్ట్ అవ్వాలి. నీకు కొంచెం గుర్తుంది ఆడదాకా, ఆడ దగ్గరలో వదిలేసినా వెళ్ళిపోతుంది. చాలామంది ఎవరు ఆన్ చేసి తీసుకుపోయి వదులుతారు, ఎవరు ఇక్కడ నుంచి స్లైడ్ చేయరు. ఎందుకంటే స్లోగా లేచి స్లోగా వెళ్ళొద్దు. అది కూడా చూపి ఈ నుంచి స్వైప్ చేసేట సరే ఇక్కడ నుంచి స్వైప్ చేస్తా చూడు, నేను చేయను. అదే ఆడికి వెళ్ళొద్ది, అదే వెళ్ళి స్టార్ట్ చేసుకుంటుంది. పంపు కానీ ఆన్ అవుద్ది, పంపు కానీ ఆడే వెళ్ళి స్టార్ట్ అవుద్ది. లేచి ఆలోచించుకొని అంత స్లోగా మనం లేపంగానే దమ్మని వెళ్ళిపోతాం. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాం. అది స్వైప్ చేసి వచ్చే ఆలోచన స్లోగా వెళ్తుంది. మాన్యువల్ గా లేపి తీసిపోయి పెట్టేది వేరు. మిషన్ స్టార్ట్ అన్నది చూడు, స్టార్ట్ అయిపోయింది. నా నుంచే మళ్ళీ పిచికారి అవుతుంది, తిరుక్కుంటుంది. అదే ఆడికి మనం వేసుకునే మ్యాప్ నైనా అంతే. నేనేం చేయను, ఇంతే కొట్టేసాను ఎక్కడ ఇటు కూర్చొని తమాషాగా. మన దగ్గర రాదు కదా, ఉన్నా సరే మన దగ్గర రాదు. ఏ యాంగిల్లో ఉన్నా సరే అది స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏ యాంగిల్లో ఉన్నా సరే అది స్ట్రైట్గా కొట్టుకుంటా అన్నీ వెళ్తూ ఉంటుంది. డిస్టర్బ్ అవ్వదు, అప్ అండ్ డౌన్ అవ్వదు, దాని పాటిగా నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడు ఆబ్స్టికల్ దగ్గర ఏం చేయాలి చూడు, అలా ఆగద్ది, కట్ అవుద్ది. ఏం లేదు చూస్తూ ఉండడమే, ఇంత మ్యాపింగ్ ఇచ్చేసామంటే అర్థమైంది. నేను ఇంకెళ్ళద్ది, మళ్ళీ కటింగ్ వేసుకొని వచ్చేది. ఏం ఒక స్టిక్ ఏం పంపు కానీ ఆటోమేటిక్గా ఆన్లో ఉంది. పంపు ఇప్పుడు చెప్పాలంటే గ్రీన్ అంతా ఆన్లో ఉందంటే పంప్ ఆన్లో ఉంది. నేనేం చేస్తాను, పర్సెంటేజ్ తగ్గించేస్తాను. ఆడ కూడా పర్సెంటేజ్ పంపు స్లోగా తిరగద్ది, పెద్దగా తిరగదు. చూడు కటింగ్ కొడుతుంది మళ్ళీ ఆబ్స్టికల్ దగ్గర. కానీ మామూలు మాన్యువల్లో పంపు మధ్యలో స్ప్రే రేట్ ఎక్కడం తగ్గడం కూడా ఉంది కదా, పెట్టుకోవచ్చు. దీంట్లో కానీ పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్లో పెట్టుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవచ్చు. అవునులే. ఇప్పుడు క్రాస్గా బిట్టు అంటే నేను ఇచ్చినప్పుడు క్రాస్గా ఇచ్చింది, అట్ట పోయి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది క్రాస్గా బిట్టు. ఆ హైట్ అదేమన్నా తగులుతుంది ఆడ, హైట్ చేసుకున్నాం మధ్యలో. నేను డౌన్ చేసాను ఇందాక ఆడ, ఇంకో కటింగ్ తిరగద్ది, ఇంకా తిరిగి ఆఫ్ అయిపోద్ది. అయిపోయింది యాటిట్యూడ్. ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు K+ అయితే రాదు, ఇది అయితే వచ్చేస్తుంది. ఇటు కొట్టుకున్నా ఇంక అయిపోయింది వర్క్. నేరుగా వచ్చేసి అయిపోయింది, వర్క్ అయిపోయింది.